అందరికీ నమస్కారం. 30వ రోజు పారాయణంలో కార్తీక మాస పురాణాన్ని విశేషాలను మనం తెలుసుకుందాం. శుక్లాన్ భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్. మాతాపితృభ్యో నమః. సూతప్రోక్తమైన విషయాలను వినినటువంటి ఋషులు, ఓ మునిరాజా, రావి చెట్టు ఎందువలన అంటరానిదయ్యింది, అయినప్పటికీ శనివారం నాడు మాత్రం ఎందుకు పూజనీయతను పొందింది అని ప్రశ్నించగా సూతర్షి వారిని సమాధానపరిచాడు. రావి చెట్టు దరిద్ర దేవత. పూర్వం క్షీరసాగర మథనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మిని, కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు. శ్రీహరి శ్రీదేవిని పెళ్లి చేసుకోదలిచాడు. కానీ శ్రీదేవి, ఓ నారాయణ, నాకన్నా పెద్దది నా అక్కయ్య ఉన్నది, ఆ జ్యేష్ఠకు పెళ్లి కాకుండా కనిష్టనైన నేను కళ్యాణమాడడం పాడికాదు, కనుక ముందామె మనువుకై సంకల్పించమని కోరింది. ధర్మబద్ధమైన రమ మాటలను అంగీకరించి ఆ విష్ణుమూర్తి ఉద్దాలకుడు అనేటువంటి మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు. స్థూలవదన, అశుభ్ర రదన, అరుణనేత్రి, కఠిన గాత్రి, బిరుసు సురోజాలు కలిగినటువంటి ఆ యొక్క జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు. దరిద్ర దేవతకు ఇష్టమైనటువంటి ఒక స్థలములు నిరంతర హోమధూమ సుగంధాలతోనూ వేదనాదులతోనూ ఆశ్రమాన్ని చూసి పెద్దమ్మ దుఃఖిస్తూ, ఓ ఉద్దాలక, నాకీ చోటు సరిపడదు, వేదాలు ధ్వనించేది, అతిథి పూజా సత్కారాలు జరిగేవి, యజ్ఞయాగాదులు నిర్వహించబడేవి అయిన స్థలాలలో నేను నివసించను. అన్యోన్యానురాగం గల భార్యాభర్తలు ఉన్న చోటగాని, పితృదేవతలు పూజింపబడే చోటగాని, ఉద్యోగస్తుడు, నీతివేత్త, ధర్మిష్ఠుడు, ప్రేమగా మాట్లాడాలేవాడు, గురుపూజ దురంధరుడు ఉండేటువంటి స్థలాలలో నేను ఉండను. ఏ ఇంటిలో అయితే రాత్రింబవళ్ళు ఆలుమగలు దెబ్బలాడుతుకుంటూ ఉంటారో, ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఊసురుమంటారో, ఎక్కడైతే వృద్ధులకు, మిత్రులకు, సజ్జనులకు అవమానాలు జరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే దురాచారాలు, పరద్రవ్య పర భార్యాపహరణశీలులైన వారుంటారో, అలాంటి చోటునైతేనే నేను ఉంటాను. కళ్ళు త్రాగేవాళ్ళు, గోహత్యలు చేసేవాళ్ళు, బ్రహ్మహత్యాది పాతక పురుషులు ఎక్కడ ఉంటారో నేనక్కడ ఉండటానికి ఇష్టపడతాను అంది ఆ యొక్క దరిద్ర దేవత. రావి చెట్టు మొదట్లో జ్యేష్ఠావాసం. ఆమె మాటలకు వేదవిధుడైన ఆ ఉద్దాలకుడు కించుత్తు నొచ్చుకున్నవాడై, ఓ జ్యేష్ఠ, నీవు కోరినట్లుగా నీకు తగిన నివాస స్థానాన్ని అన్వేషించి వస్తాను. అంతవరకు నీవి రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. భర్తాజ్ఞ ప్రకారం జ్యేష్ఠాదేవి రావి చెట్టు మొదట్లోనే అలాగే ఉండిపోయింది. ఎన్నాళ్ళకి ఉద్దాలకుడు రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేని పెద్దమ్మ పెద్ద పెట్టున దుఃఖించసాగింది. ఆమె రోదనలు లక్ష్మీనారాయణుల చెవులలో పడ్డాయి. వెంటనే లక్ష్మి తన అప్పగారిని ఊరడించవలసిందిగా విష్ణువును కోరింది. విష్ణువు కమలా సమేతుడై జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమై ఆమెను ఊరడిస్తూ, ఓ జ్యేష్ఠాదేవి, ఈ రావి చెట్టు నా అంశతో కూడి ఉంటుంది కనుక నువ్వు దీని మూలంలోనే శరీర నివాసం ఏర్పరచుకొని ఉండిపో. ఏటా నిన్ను పూజించే గృహస్థుల యందు లక్ష్మి నివసిస్తూ ఉంటుంది అని చెప్పాడు. ఆ నియమాలలోనే ప్రతి శనివారం రావి చెట్టు పూజనీయంగాను, అక్కడ జ్యేష్ఠాదేవిని షోడశోపచార విధిని అర్పించే స్త్రీల పట్ల శ్రీదేవి అమృత కరుణాకాళి అయి కరుణరసం కలదై అనుగ్రహించేటట్లును ఏర్పరిచాడు ఆ యొక్క శ్రీహరి. ఓ ఋషులారా, సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా నారదుని చేత పృథు చక్రవర్తికి చెప్పబడినటువంటి విధానంగా నేను మీకు పద్మ పురాణాంతర్గత కార్తీక పురాణాన్ని వినిపించాను. ఎవరైతే ఈ కార్తీక మహాత్మ్యాన్ని చదువుతున్నారో, వింటున్నారో, వినిపిస్తున్నారో వారు సమస్త పాపాల నుండి విడువడి విష్ణు సాయుధ్యాన్ని పొందుతున్నారు అని సూతుడు చెప్పగా విని సంతోషించినటువంటి ఋషులు అక్కడి నుంచి బదరీవనానికి దర్శనకాంక్షులై పయనమయ్యారు. మరిగా ఆంధ్రదేశమున పవిత్ర కృష్ణానదీ తీరమున బాదర అను గ్రామం ఒకటి ఉండేను. ఆ గ్రామంలో నివసించున్నటువంటి అన్ని వర్ణముల వారును అన్నిటను సంపన్నులై ఉండేది. పాడి పంటలు, భోగభాగ్యములు, పశు సంపద, సుఖశాంతులు మున్నగు వానితో ఆ గ్రామము సంతోషపూర్ణమై ఉండేను. ఆ గ్రామంలో పోతడు అనేటువంటి పేరు గల
ఒక చాగలివాడొకడు గలడు. అతని భార్య మాలి క్రూర స్వభావురాలు, దయాదాక్షిణ్యములు లేనిదై గయ్యాళి అని పేరుబడెను. వారికి 4 కుమారులు కలరు. ఆ దంపతులు తన కుమారులు 4కిని తగిన సమయములయందు వివాహం చేసిరి. మొదటి 3 కోడళ్లను తమ అత్తవారి వలనే పొగురుబోతు స్వభావం కలిగి చెడ్డ పేరును తెచ్చుకొనిరి. అత్తగారితో సమానముగా గయ్యాళితనమును చెడు స్వభావమును కలిగి ఉండిరి. 4వది అయిన కోడలు పోలి మృదు స్వభావురాలు, భర్తయందు ఆసక్తి కలిగి ఉండెను. ఊరి వారి బట్టల మాలిన్యమును పోగొట్టి స్వచ్ఛతను కలిగించు పోతడు మాత్రం తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావంచే ఏర్పడినటువంటి తన కుటుంబంలోని మాలిన్యమును పోగొట్టలేని స్థితిలో ఉండెను. దీనికి తోడు వాని నిర్ధనత్వం కూడా వానిని బాధించుచుండెను. చిన్న కోడలైన పోలిని తన భార్యయగు మాలి మిగిలిన కోడళ్లను దూషించుట బాధించుట గమనించి నిస్సహాయుడై ఊరకుండెను. అత్తయ్యగు మాలి మిగిలిన తోడి కోడళ్లను ఇంటి పనులన్నింటినీ పోలిపై వదిలిరి. ఇంటి పనులన్నింటినీ మారు మాట్లాడకుండా తలవంచు చేయుచున్న ఆమెపై జాలియు లేక ఆమెపై చాడీలు చెప్పి తన భర్తచే పోలిని కొట్టించి తిట్టించి సంతోషపడుచుండేది. ఈ విధంగా తనను తోడి కోడళ్ళు అనేక విధములుగా బాధింపుచున్నాను, భర్తకు చాడీలు చెప్పి కొట్టించుచున్నాను, తిట్టించుచున్నాను. పోలి తన శాంత స్వభావమును దైవభక్తిని వీడక ధర్మాసక్తిని విడవక కాలమును గడుపుకుంటుండెను. ఇట్లుండగా కార్తీక మాసము అదే సమయంలో వచ్చింది. గ్రామంలోని వారందరూ కార్తీక మాస స్నానములను చేయుటకై కృష్ణానదికి పోవుచుండిరి. నదిలో స్నానము చేసి తీరమున దీపములు వెలిగించుతూ పూజలను చేయుచుండిరి. ఇట్లు గ్రామము నుండి నదీ స్నానమునకు దీపారాధనకు చేయుటకు పూజలకు చాలామంది వెళ్ళిరి. అట్లు వెళ్ళిన వారిలో నిజమైనటువంటి భక్తులు కొందరుందురు. కొందరు తామును వారికి వలె పూజమున్నగు వారిని చేసి పుణ్యమును సంపాదింపవలెననే కోరిక గలవారు ఒకరు తలచి నదీ స్నానము మునగుల వారిని చేయుదురు. మరికొందరు తామును మిగిలిన వారి వలె చెయ్యనిచో బాగుండదని వచ్చి మిగిలిన వారి వలె నదీ స్నానమును మిగిలిన వారిని ఆచరింతును. ఇట్టి వీరందరిని చూసి వినోదించుటకై కూడా మరికొందరు నదీ స్నానము చేయడానికి ముందుకు వస్తారు. వానికి తయారవుతూ ఉంటారు ఆ స్నానానికి. మరి పోలి అత్త మాలి అను ఆమె కోడళ్ళు ముగ్గురును పోలిని ఇంటి వద్ద వదిలి నదీ స్నానానికి వెళ్ళిరి. ఇంటి పనిని బాధ్యతను పోలికి అప్పగించిరి. నదీ స్నానమునకు పోయి స్నానము దీపారాధన మున్నగు వాణిని చెయ్యునప్పుడు మాలి మున్నగు వారి దృష్టి దైవంపై దైవ కార్యముపై లేదు. మనస్సును చేయు పనిపై నిలపలేదు. భక్తి వారిలో మొదటి నుండి లేదు. స్నానము మొదలగు వారిని చేయుచున్నను వారు పోలి ఇంటి వద్ద పాలను త్రాగుచున్నదేమో, పెరుగు వెన్న మొదలగు వారిని తినుచున్నదేమో, లేక వానిని అమ్ముకొని సొమ్ము చేసుకున్నదేమో, దాచుకుంటుందేమో అనేక రకాలుగా భావనలతో అనేక విధములుగా తలుచుకొనుచు తమ తలుపులను మాటలతో పక్కవారికి తెలుపుకొనుచు తమ బుద్ధిని మనసును పోలిని ఆడబోసి కొనుటయందు నిలిపిరి. వారి శరీరములు అవయములు నదీ స్నానమును దీపారాధనమును దైవ దర్శనమును చేయుచున్నవి. వారు కేవలం పోలికి చెందిన పరధ్యాసలో మనస్సును స్నానము మొదలగు వానిలో శరీరమును పోలి నిందించుటలో మాటలను నిలిపిరి. ఈ విధంగా కార్తీక మాసమును కృష్ణా తీరమున వారు గడిపిరి. వరదోద్యాపనకై మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు కృష్ణా తీరమునకు చేరిరి. ఇక ఇంటనున్న పోలి నిస్సహాయురాలు, అత్తగారికి తోడికోడళ్లకు సమాధానమును కూడా చెప్పలేని స్థితిలో ఉన్నది. భర్తయు తన తల్లి మాటలను వదినెల పలుకులను వినును నమ్ముచుండేవాడు, తనను పట్టించుకొనడు. నదీ స్నానము దీపారాధనమున్నగు వాణిని చెయ్యవలయునని ఉన్నను ఇంటి బాధ్యతకు బాధితురాలైన ఆమె తన భక్తిని నదీ స్నానాదులందు కోరికను దైవ ధర్మ కార్యాసక్తిని తనలోనే దాచుకొనెను. అత్తకు తోడికోడళ్లకు సమాధానము చెప్పలేదు. తననొక సాటి జీవిగానైనా తలసని వారి మానవత్వమునకు ఏమి మనం అనాలి? అలాంటి వారిని చూసినా కానీ పుణ్యం అనేది దక్కదు. అప్పుడు ఆమె నిస్సహాయ రీతిలో ఇంటి బాధ్యతలను ఇంటి పనులను చేయుచు ఇంటిలోనే ఉన్నదై తమ మనసులో ఇట్లా అనుకొనెను, ఓ దీనరక్షణ గోవింద జనార్దన స్వామి దీనబంధు
నేనేమి చేయగలను? అశక్తురాలను, నిస్సహాయురాలను. నా అత్త తోడికోడళ్ళు నన్ను విడిచి నదీ తీరమునకేగి స్నాన దీపారాధనమున్నగు వాణిని చేయుచున్నాను. వారిలే నాకును కూడా పుణ్యమును సంపాదించవలెనను, భగవంతుని పూజింపవలెనను ఉండినా గాని భావింపకపోయిరి. నేనేమి చేయగలుగున్నాను? ఏమి నేను చెయ్యాలి? పవిత్ర నది స్నానము లేదు, స్ఫూర్తినిచ్చు దీపారాధన లేదు, మనసుకు ప్రశాంతతనిచ్చు దైవ దర్శనము, పూజ, పురాణ శ్రవణము లేనియును లేవు. ఏమి చేయుదును? నాకెట్టి గతి కలుగునో గదా, నేనింత దురదృష్టవంతురాలను అని ఆమె బహువిధములుగా విచారించుచూ రోధిస్తూ భగవద్భక్తిని చాటుకుంది. తన మనసులో భగవంతుని ధ్యానించుచుండి ఆమె తన పరిస్థితికి లోబడి ఇంటిలో కుండలోనున్న నీటిలో స్నానమాచరించను. చినిగిన వస్త్రమును ధరించిన ఆమె తాను ధరించిన జీర్ణ వస్త్రము యొక్క అంచును చించి వత్తిగా చేసింది. దానికొక పాత్రలో నుంచి కవ్యమున కంటిన కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్రయందుంచి దీపమును వెలిగించి, స్వామి పుండరీకాక్ష, గోవింద, జనార్దన, అనాథరక్షక, దీనబంధు, దయచూపుము నాపై, నేను అశక్తురాలను, నాపై అనుగ్రహమునుంచుమని పోలి ప్రార్థించసాగింది. ఇట్లు దీనావస్థలో ఉన్నటువంటి పోలిని వైకుంఠమున ఉన్న దయాసాముద్రుడగు శ్రీ మహావిష్ణువు గమనించండు. ఆమెపై అనుగ్రహం కలిగింది. ద్వారపాలకుడైన సుశీలుడను వాణిని చూచి, ఓజీ, నీవామెను వెంటనే సగౌరవంగా బంగారు విమానమునెక్కించి తీసుకొని రమ్మని చెప్పని ఆజ్ఞాపించాను. సుశీలుడును వెంటనే పోలి ఉన్న చోటునకు బంగారపు విమానంతో వచ్చి, ఓ సాధ్వి, మంచి నడవడిక గల ఉత్తమురాల, నిన్ను ఈ శరీరముతోనే వైకుంఠమునకు తీసుకొని రమ్మని శ్రీ మహావిష్ణువు పంపాను. కావున వెంటనే వచ్చి ఈ విమానమును ఎక్కుము రమ్మని తొందర పెట్టాను. ఆమెను విమానంపై దెక్కించుకొని చూడాను. అప్పుడే వ్రతోద్యాపనము చేసుకొని పోలి, అత్త, మాలి, మిగిలిన తోడికోడళ్ళు ముగ్గురును ఇంటికి వచ్చి మాలి జరిగిన దానిని తెలుసుకొని తాగున వైకుంఠమును చేరవలెనను తలచి విమానముతో నెగురబోవు పోలి పాదములను పట్టుకొనాను. మాలి పెద్ద కోడలు తన అత్తయ్యకు మాలి పాదములను పట్టుకొనాను. అట్లే ఆమె పాదములను రెండవ కోడలి పాదములను మూడవ కోడలు పట్టుకొని ఈ విధంగా వైకుంఠమునకు విమానములో పోవుచున్నటువంటి పోలి పాదములను పట్టుకొని అత్త, ఆమె పాదములు పట్టుకొని పెద్ద కోడలు, ఆమె పాదములో పట్టుకొని రెండవ కోడలు, ఆమె పాదములను పట్టి వ్రేలాడుతున్నటువంటి మూడవ కోడలు చూచువారికి విచిత్ర దృశ్యమును కల్పించింది. వైకుంఠ విమానమును నడిపించు సుశీలుడు వీరిని చూశాను. వారు పోలిని పెట్టిన బాధలకు గుర్తుకు తెచ్చుకొనను. మహావిష్ణువు మాటలను, పోలిపై ఆయనకు కలిగిన దయను గమనించాను. మీరు మంచివారు కారు, పోలిని చూసి అసూయపడి ఆమెను బహువిధములుగా బాధించిరి. మీరు దుష్టులు. మీరు నదీ స్నానము, దీపారాధనము, దైవ దర్శనము, పూజ, పురాణ శ్రవణమున్నగు వారిలో పాల్గొన్నను. మనసులో పోలిని దూషించుచు పాలు, పెరుగు, నెయ్యి మొదలగు ఇంటి విషయములను తలంచిరి. పోలిపై అసూయపడిరి. కావున మీరు దుష్టులు. మీరు వైకుంఠమునకు రాదగిన వారు కారు. కుంభీపాకము మొదలగు నరకములే మీకు తగినవని చెప్పి ఆటకు పోండని సుశీలుడు పలుకుచు చేతిలో ఉన్న కత్తితో మాలి చేతులను నరికాను. అప్పుడు మాలి, ఆమె కోడళ్ళు ముగ్గురును కూడా కింద పడి సుశీలుడు మిక్కిలి ప్రేమాదరణలతోనూ మహావైభవంగా పోలిని వైకుంఠమునకు తీసుకొని పోయాను. ఈ విధముగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్రురాలైంది. పోలి వృత్తాంతం వలన ఈ క్రింది విషయములు గమనింపదగి ఉన్నవి. భగవంతుని యందు నిర్మలమైన భక్తి ఉండవలెను. ఆ భక్తిలో తన్మయత్వం ఉండాలి. పూజలోని ఆడంబరములు కానీ, ఆడంబరములు లేకుండా పూజ చెయ్యువారి ఫలితం అనేది దక్కుతుంది. భగవంతుని మొగమాట పెట్టవు. ఇతరులను చూచి అసూయపడుట, వారిని బాధించుట భక్తులైన వారికి ఉండరాదు. అట్టివారు మాలి మొదలగు వారు పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైనను భగవంతునకు ప్రీతి కలిగించును. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. కావున మనలో ప్రతి ఒక్కరును కూడా అసూయాద్వేషములను విడిచి నిర్మలమైనటువంటి భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరుటకు పోలివలే ప్రయత్నింపవలెను. మాలి మున్నగువారు సంసారములోని మాయకు గుర్తులుగాగా పోలి నిర్మల నిశ్చల భక్తికి ప్రతీక. అట్టి భక్తికి కులము, సంపన్నత,
మున్నగు పోయి లేవు, మనమును అట్లగుటకు ఎత్తించుట చాలా మంచిది. మరి కావున మరి ఇటువంటి యొక్క విశేషమైనటువంటి మరి కార్తీక మాస పురాణములో అతి మహిమాన్వితమైనటువంటి భక్తి శ్రద్ధలు గల హోలీ మాలి అనేటువంటి యొక్క వారి కథను మనం తెలుసుకున్నాము. కాబట్టి మరి ఇటువంటి విధంగానే ప్రతిరోజు కూడా కార్తీక వ్రతస్థులు మంచిగా ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో ఉండి పరమేశ్వరునికి కృపకు పాత్రులు కాండి. 30వ రోజు నిషిద్ధములు, పగటి ఆహారం, ఉసిరి మానేయాలి. దానములు, నువ్వులు, తర్పణాలు, ఉసిరి ఇవిగా దానం చేయాలి. సర్వదేవతలు, పితృదేవతలను పూజించాలి. ఓం అమృతాయ స్వాహ అనేటువంటి మంత్రాన్ని మనం జపించాలి. దీని వలన మనకు ఆత్మస్థైర్యం, కుటుంబ క్షేమం, వృద్ధి, వ్యవహార దక్షత ఇవన్నీ కూడా మనకు కలుగుతాయి. మరి కాబట్టి అతి పవిత్రమైనటువంటి కార్తీక మాస వ్రత పూజ విధానం పురాణాన్ని మనం చక్కగా తెలుసుకున్నాం. మీరు కూడా శ్రద్ధగా ఆ యొక్క పురాణాలన్నీ ప్రతిరోజు మీరు వింటూ ఉన్నారు. కాబట్టి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, విశేషమైనటువంటి కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరు కూడా మీ యొక్క భక్తికి మెచ్చి అనేక రకములైనటువంటి అష్టైశ్వర్యాలను మీకు కలుగజేయుగాక. శుభం భూయాత్. అందరికీ నమస్కారం. 30వ రోజు పారాయణంలో కార్తీక మాస పురాణాన్ని విశేషాలను మనం తెలుసుకుందాం. శుక్లాన్ వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్. మాతాపితృభ్యో నమః. సూతప్రోక్తమైన విషయాలను వినినటువంటి ఋషులు, ఓ మునిరాజా, రావి చెట్టు ఎందువలన అంటరానిదయ్యింది, అయినప్పటికీ శనివారం నాడు మాత్రం ఎందుకు పూజనీయతను పొందింది అని ప్రశ్నించగా సూతర్షి వారిని సమాధానపరిచాడు. రావి చెట్టు దరిద్ర దేవత. పూర్వం క్షీరసాగర మథనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మిని, కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు. శ్రీహరి శ్రీదేవిని పెళ్లి చేసుకోదలిచాడు. కానీ శ్రీదేవి, ఓ నారాయణ, నాకన్నా పెద్దది నా అక్కయ్య ఉన్నది, ఆ జ్యేష్ఠకు పెళ్లి కాకుండా కనిష్టనైన నేను కళ్యాణమాడడం పాడి కాదు, కనుక ముందామె మనువుకై సంకల్పించమని కోరింది. ధర్మబద్ధమైన రమ మాటలను అంగీకరించి ఆ విష్ణుమూర్తి ఉద్దాలకుడు అనేటువంటి మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు. స్థూలవదన, అశుభ్ర రదన, అరుణనేత్రి, కఠిన గాత్రి, బిరుసు సురోజాలు కలిగినటువంటి ఆ యొక్క జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు. దరిద్ర దేవతకు ఇష్టమైనటువంటి ఒక స్థలములు నిరంతర హోమధూమ సుగంధాలతోనూ వేదనాదులతోనూ ఆశ్రమాన్ని చూసి పెద్దమ్మ దుఃఖిస్తూ, ఓ ఉద్దాలక, నాకీ చోటు సరిపడదు, వేదాలు ధ్వనించేది, అతిథి పూజా సత్కారాలు జరిగేవి, యజ్ఞయాగాదులు నిర్వహించబడేవి అయిన స్థలాలలో నేను నివసించను. అన్యోన్యానురాగం గల భార్యాభర్తలు ఉన్న చోటగాని, పితృదేవతలు పూజింపబడే చోటగాని, ఉద్యోగస్తుడు, నీతివేత్త, ధర్మిష్ఠుడు, ప్రేమగా మాట్లాడాలేవాడు, గురు పూజ దురంధరుడు ఉండేటువంటి స్థలాలలో నేను ఉండను. ఏ ఇంటిలో అయితే రాత్రింబవళ్ళు ఆలుమగలు దెబ్బలాడుతుకుంటూ ఉంటారో, ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఊసురుమంటారో, ఎక్కడైతే వృద్ధులకు, మిత్రులకు, సజ్జనులకు అవమానాలు జరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే దురాచారాలు, పరద్రవ్య పర భార్యాపహరణశీలులైన వారుంటారో అలాంటి చోటునైతేనే నేను ఉంటాను. కళ్ళు త్రాగేవాళ్ళు, గోహత్యలు చేసేవాళ్ళు, బ్రహ్మహత్యాది పాతక పురుషులు ఎక్కడ ఉంటారో నేనక్కడ ఉండటానికి ఇష్టపడతాను అంది ఆ యొక్క దరిద్ర దేవత. రావి చెట్టు మొదట్లో జ్యేష్ఠావాసం. ఆమె మాటలకు వేదవిధుడైన ఆ ఉద్దాలకుడు కించుత్తు నొచ్చుకున్నవాడై, ఓ జ్యేష్ఠ, నీవు కోరినట్లుగా నీకు తగిన నివాస స్థానాన్ని అన్వేషించి వస్తాను. అంతవరకు నీవి రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. భర్తాజ్ఞ ప్రకారం జ్యేష్ఠాదేవి రావి చెట్టు మొదట్లోనే అలాగే ఉండిపోయింది. ఎన్నాళ్ళకి ఉద్దాలకుడు రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేని పెద్దమ్మ పెద్ద పెట్టున దుఃఖించసాగింది. ఆమె రోదనలు లక్ష్మీనారాయణుల చెవులలో పడ్డాయి. వెంటనే లక్ష్మి తన అప్పగారిని ఊరడించవలసిందిగా విష్ణువును కోరింది. విష్ణువు కమలా సమేతుడై జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమై ఆమెను ఊరడిస్తూ, ఓ జ్యేష్ఠాదేవి, ఈ రావి చెట్టు నా అంశతో కూడి ఉంటుంది కనుక నువ్వు దీని మూలంలోనే శరీర నివాసం ఏర్పరచుకొని ఉండిపో.
ఏటా నిన్ను పూజించే గృహస్థులయందు లక్ష్మి నివసిస్తూ ఉంటుంది అని చెప్పాడు. ఆ నియమాలతోనే ప్రతి శనివారం రావి చెట్టు పూజనీయంగాను, అక్కడ జ్యేష్ఠాదేవిని షోడశోపచార విధిని అర్పించే స్త్రీల పట్ల శ్రీదేవి అమృత కరుణాకాలి అయి కరుణరసం కలదై అనుగ్రహించేటట్లును ఏర్పరిచాడు ఆ యొక్క శ్రీహరి. ఓ ఋషులారా, సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా నారదుని చేత పృథు చక్రవర్తికి చెప్పబడినటువంటి విధానంగా నేను మీకు పద్మ పురాణాంతర్గత కార్తీక పురాణాన్ని వినిపించాను. ఎవరైతే ఈ కార్తీక మహాత్మ్యాన్ని చదువుతున్నారో, వింటున్నారో, వినిపిస్తున్నారో వారు సమస్త పాపాల నుండి విడుబడి విష్ణు సాయుధ్యాన్ని పొందుతున్నారు అని సూతుడు చెప్పగా విని సంతోషించినటువంటి ఋషులు అక్కడి నుంచి బదరీవనానికి దర్శనకాంక్షులై పయనమయ్యారు. మరిగా ఆంధ్రదేశమున పవిత్ర కృష్ణానదీ తీరమున బాదర అను గ్రామం ఒకటి ఉండేను. ఆ గ్రామంలో నివసించున్నటువంటి అన్ని వర్ణముల వారును అన్నిటను సంపన్నులై ఉండేది. పాడి పంటలు, భోగభాగ్యములు, పశు సంపద, సుఖశాంతులు మున్నగు వానితో ఆ గ్రామము సంతోషపూర్ణమై ఉండేను. ఆ గ్రామంలో పోతడు అనేటువంటి పేరు గల ఒక చాగలివాడొకడు గలడు. అతని భార్య మాలి క్రూర స్వభావురాలు, దయాదాక్షిణ్యములు లేనిదై గయ్యాలి అని పేరుబడెను. వారికి 9 కుమారులు కలరు. ఆ దంపతులు తన కుమారులు 9కిని తగిన సమయములయందు వివాహం చేసిరి. మొదటి 3 కోడళ్లను తమ అత్తవారి వలనే పొగురుబోతు స్వభావం కలిగి చెడ్డ పేరును తెచ్చుకొనిరి. అత్తగారితో సమానముగా గయ్యాళితనమును, చెడు స్వభావమును కలిగి ఉండిరి. 4వది అయిన కోడలు పోలి మృదు స్వభావురాలు, భర్తయందు ఆసక్తి కలిగి ఉండెను. ఊరి వారి బట్టల మాలిన్యమును పోగొట్టి స్వచ్ఛతను కలిగించు పోతడు మాత్రం తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావంచే ఏర్పడినటువంటి తన కుటుంబంలోని మాలిన్యమును పోగొట్టలేని స్థితిలో ఉండెను. దీనికి తోడు వాని నిర్ధనత్వం కూడా వానిని బాధించుచుండెను. చిన్న కోడలైన పోలిని తన భార్యకు మాలి మిగిలిన కోడళ్లను దూషించుట, బాధించుట గమనించి నిస్సహాయుడై ఊరకుండెను. అత్తయ్యకు మాలి మిగిలిన తోడి కోడళ్లను ఇంటి పనులన్నింటినీ పోలిపై వదిలిరి. ఇంటి పనులన్నింటినీ మారు మాట్లాడకుండా తలవంచు చేయుచున్న ఆమెపై జాలి లేక ఆమెపై చాడీలు చెప్పి తన భర్తచే పోలిని కొట్టించి తిట్టించి సంతోషపడుచుండేది. ఈ విధంగా తనను తోడికోడళ్ళు అనేక విధములుగా బాధింపుచున్నాను, భర్తకు చాడీలు చెప్పి కొట్టించుచున్నాను, తిట్టించుచున్నాను. పోలి తన శాంత స్వభావమును, దైవభక్తిని వీడక, ధర్మాసక్తిని విడవక కాలమును గడుపుకుంటుండెను. ఇట్లుండగా కార్తీక మాసము అదే సమయంలో వచ్చింది. గ్రామంలోని వారందరూ కార్తీక మాస స్నానములను చేయుటకై కృష్ణానదికి పోవుచుండిరి. నదిలో స్నానము చేసి తీరమున దీపములు వెలిగించుతూ పూజలను చేయుచుండిరి. ఇట్లు గ్రామము నుండి నదీ స్నానమునకు, దీపారాధనకు చేయుటకు, పూజలకు చాలామంది వెళ్ళిరి. అట్లు వెళ్ళిన వారిలో నిజమైనటువంటి భక్తులు కొందరుందురు. కొందరు తామును వారికి వలె పూజమున్నగు వారిని చేసి పుణ్యమును సంపాదింపవలెననే కోరిక గలవారు ఒకరు తలచి నదీ స్నానము మునగుల వానిని చేయుదురు. మరికొందరు తామును మిగిలిన వారి వలె చెయ్యనిచో బాగుండదని వచ్చి మిగిలిన వారి వలె నదీ స్నానమును మిగిలిన వానిని ఆచరింతును. ఇటు వీరందరిని చూసి వినోదించుటకై కూడా మరికొందరు నదీ స్నానము చేయడానికి ముందుకు వస్తారు. వానికి తయారవుతూ ఉంటారు ఆ స్నానానికి. మరి పోలి అత్త మాలి అను ఆమె కోడళ్ళు ముగ్గురును పోలిని ఇంటి వద్ద వదిలి నదీ స్నానానికి వెళ్ళిరి. ఇంటి పనిని బాధ్యతను పోలికి అప్పగించిరి. నదీ స్నానమునకు పోయి స్నానము దీపారాధన మున్నగు వాణిని చెయ్యునప్పుడు మాలి మున్నగు వారి దృష్టి దైవంపై, దైవ కార్యముపై లేదు. మనస్సును చేయు పనిపై నిలపలేదు. భక్తి వారిలో మొదటి నుండి లేదు. స్నానము మొదలగు వానిని చేయుచున్నను వారు పోలి ఇంటి వద్ద పాలను త్రాగుచున్నదేమో, పెరుగు వెన్న మొదలగు వానిని తినుచున్నదేమో, లేక వానిని అమ్ముకొని సొమ్ము చేసుకున్నదేమో, దాచుకుంటుందేమో అనేక రకాలుగా భావనలతో అనేక విధములుగా తలుచుకొనుచు తమ తలుపులను మాటలతో పక్కవారికి తెలుపుకొనుచు తమ బుద్ధిని, మనసును పోలిని ఆడబోసి కొనుటయందు
నిలిపిరి. వారి శరీరములు, అవయములు నదీ స్నానమును, దీపారాధనమును, దైవ దర్శనమును చేయుచున్నవి. వారు కేవలం పోలికి చెందిన పరధ్యాసలో మనస్సును స్నానము మొదలగు వానిలో శరీరమును పోలి నిందించుడలో మాటలను నిలిపిరి. ఈ విధంగా కార్తీక మాసమును కృష్ణా తీరమున వారు గడిపిరి. వరదోద్యాపనకై మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు కృష్ణా తీరమునకు చేరిరి. ఇక ఇంటనున్న పోలి నిస్సహాయురాలు అత్తగారికి తోడికోడళ్లకు సమాధానమును కూడా చెప్పలేని స్థితిలో ఉన్నది. భర్తయు తన తల్లి మాటలను, వదినెల పలుకులను వినును, నమ్ముచుండేవాడు. తనను పట్టించుకొనడు. నదీ స్నానము, దీపారాధనమున్నగు వాణిని చెయ్యవలయునని ఉన్నను ఇంటి బాధ్యతకు బాధితురాలైన ఆమె తన భక్తిని, నదీ స్నానాదులందు కోరికను, దైవ ధర్మ కార్యాసక్తిని తనలోనే దాచుకొనెను. అత్తకు, తోడికోడళ్లకు సమాధానము చెప్పలేదు. తననొక సాటి జీవిగానైనా తలచని వారి మానవత్వమునకు ఏమి మనం అనాలి? అలాంటి వారిని చూసినా కానీ పుణ్యం అనేది దక్కదు. అప్పుడామె నిస్సహాయ రీతిలో ఇంటి బాధ్యతలను, ఇంటి పనులను చేయుచు ఇంటిలోనే ఉన్నదై తమ మనసులో ఇట్లా అనుకొనెను: ఓ దీనరక్షణ గోవింద జనార్దన స్వామి, దీనబంధు, నేనేమి చేయగలను? అశక్తురాలను, నిస్సహాయురాలను. నా అత్త తోడికోడళ్ళు నన్ను విడిచి నదీ తీరమునకేగి స్నాన దీపారాధనమున్నగు వాణిని చేయుచున్నారు. వారిలే నాకును కూడా పుణ్యమును సంపాదించవలెనను, భగవంతుని పూజింపవలెనను ఉండినా గాని భావింపకపోయిరి. నేనేమి చేయగలుగున్నాను? ఏమి నేను చెయ్యాలి? పవిత్ర నది స్నానము లేదు, స్ఫూర్తినిచ్చు దీపారాధన లేదు, మనసుకు ప్రశాంతతనిచ్చు దైవ దర్శనము, పూజ, పురాణ శ్రవణము లేనియును లేవు. ఏమి చేయుదును? నాకెట్టి గతి కలుగునో గదా, నేనింత దురదృష్టవంతురాలను అని ఆమె బహువిధములుగా విచారించుచూ రోధిస్తూ భగవద్భక్తిని చాటుకుంది. తన మనసులో భగవంతుని ధ్యానించుచుండి ఆమె తన పరిస్థితికి లోబడి ఇంటిలో కుండలోనున్న నీటిలో స్నానమాచరించను. చినిగిన వస్త్రమును ధరించిన ఆమె తాను ధరించిన జీర్ణ వస్త్రము యొక్క అంచును చించి వత్తిగా చేసింది. దానికొక పాత్రలో నుంచి కవ్యమున కంటిన కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్రయందుంచి దీపమును వెలిగించి, స్వామి పుండరీకాక్ష, గోవింద జనార్దన, అనాథరక్షక, దీనబంధు, దయచూపుము నాపై, నేను అశక్తురాలను, నాపై అనుగ్రహమునుంచుమని పోలి ప్రార్థించసాగింది. ఇట్లు దీనావస్థలో ఉన్నటువంటి పోలిని వైకుంఠమున ఉన్న దయాసాముద్రుడగు శ్రీ మహావిష్ణువు గమనించిండు. ఆమెపై అనుగ్రహం కలిగింది. ద్వారపాలకుడైన సుశీలుడను వాణిని చూసి, ఓజీ, నీవామెను వెంటనే సగౌరవంగా బంగారు విమానమునెక్కించి తీసుకొని రమ్మని చెప్పని ఆజ్ఞాపించాను. సుశీలుడును వెంటనే పోలి ఉన్న చోటునకు బంగారపు విమానంతో వచ్చి, ఓ సాధ్వి, మంచి నడవడిక గల ఉత్తమురాల, నిన్ను ఈ శరీరముతోనే వైకుంఠమునకు తీసుకొని రమ్మని శ్రీ మహావిష్ణువు పంపాను. కావున వెంటనే వచ్చి ఈ విమానమును ఎక్కుము రమ్మని తొందరపెట్టాను. ఆమెను విమానముపై లెక్కించుకొనుచుండాను. అప్పుడే వ్రతోద్యాపనము చేసుకొని పోలి, అత్త, మాలి, మిగిలిన తోడికోడళ్ళు ముగ్గురును ఇంటికి వచ్చి మాలి జరిగిన దానిని తెలుసుకొని తాగున వైకుంఠమును చేరవలెనను తలచి విమానముతో నెగురబోవు పోలి పాదములను పట్టుకొనాను. మాలి పెద్ద కోడలు తన అత్తయ్యకు మాలి పాదములను పట్టుకొనాను. అట్లే ఆమె పాదములను రెండవ కోడలి పాదములను మూడవ కోడలు పట్టుకొని ఈ విధంగా వైకుంఠమునకు విమానములో పోవుచున్నటువంటి పోలి పాదములను పట్టుకొని అత్త, ఆమె పాదమును పట్టుకొని పెద్ద కోడలు, ఆమె పాదములను పట్టుకొని రెండవ కోడలు, ఆమె పాదములను పట్టి వ్రేలాడుతున్నటువంటి మూడవ కోడలు చూచువారికి విచిత్ర దృశ్యమును కల్పించింది. వైకుంఠ విమానమును నడిపించు సుశీలుడు వీరిని చూశాను. వారు పోలిని పెట్టిన బాధలకు గుర్తుకు తెచ్చుకొనెను. మహావిష్ణువు మాటలను, పోలిపై ఆయనకు కలిగిన దయను గమనించాను. మీరు మంచివారు కారు, పోలిని చూసి అసూయపడి ఆమెను బహువిధములుగా బాధించిరి. మీరు దుష్టులు. మీరు నదీ స్నానము, దీపారాధనము, దైవ దర్శనము, పూజ, పురాణ శ్రవణమున్నగు వారిలో పాల్గొన్నను మనసులో పోలిని దూషించుచు పాలు, పెరుగు, నెయ్యి మొదలగు ఇంటి విషయములను తలంచిరి. పోలిపై అసూయపడిరి. కావున మీరు దుష్టులు. మీరు వైకుంఠమునకు రాదగిన వారు కారు.
కుంభీపాకము మొదలగు నరకములే మీకు తగినవని చెప్పి ఆటకు పోండని సుశీలుడు పలుకుతూ చేతిలో ఉన్న కత్తితో మాలి చేతులను నరికాడు. అప్పుడు మాలి ఆమె కోడళ్ళు ముగ్గురును కూడా కింద పడి సుశీలుడు మిక్కిలి ప్రేమాదరణలతోనూ మహావైభవంగా పోలిని వైకుంఠమునకు తీసుకొని పోయాడు. ఈ విధముగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్రురాలైంది. పోలి వృత్తాంతం వలన ఈ క్రింది విషయములు గమనింపదగి ఉన్నవి. భగవంతుని యందు నిర్మలమైన భక్తి ఉండవలెను. ఆ భక్తిలో తన్మయత్వం ఉండాలి. పూజలోని ఆడంబరములు కానీ ఆడంబరములు లేకుండా పూజ చెయ్యువారి ఫలితం అనేది దక్కుతుంది. భగవంతుని మొగమాట పెట్టవు. ఇతరులను చూచి అసూయపడుట, వారిని బాధించుట భక్తులైన వారికి ఉండరాదు. అట్టివారు మాలి మొదలగు వారు పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైనను భగవంతునకు ప్రీతి కలిగించును. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. కావున మనలో ప్రతి ఒక్కరును కూడా అసూయాద్వేషములను విడిచి నిర్మలమైనటువంటి భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరుటకు పోలివలే ప్రయత్నింపవలెను. మాలి మున్నగువారు సంసారములోని మాయకు గుర్తులుగాగా పోలి నిర్మల నిశ్చల భక్తికి ప్రతీక. అట్టి భక్తికి కులము సంపన్నత మున్నగువి లేవు. మనమును అట్లగుటకు ఎత్తించుట చాలా మంచిది. కావున ఇటువంటి యొక్క విశేషమైనటువంటి కార్తీక మాస పురాణములో అతి మహిమాన్వితమైనటువంటి భక్తి శ్రద్ధలు గల పోలి మాలి అనేటువంటి యొక్క వారి కథను మనం తెలుసుకున్నాము. కాబట్టి ఇటువంటి విధంగానే ప్రతిరోజు కూడా కార్తీక వ్రతస్థులు మంచిగా ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో ఉండి పరమేశ్వరునికి కృపకు పాత్రులు కాండి. 30వ రోజు నిషిద్ధములు, పగటి ఆహారం, ఉసిరి మానేయాలి. దానములు, నువ్వులు, తర్పణాలు, ఉసిరి ఇవి దానం చేయాలి. సర్వదేవతలు పితృదేవతలను పూజించాలి. ఓం అమృతాయ స్వాహ అనేటువంటి మంత్రాన్ని మనం జపించాలి. దీని వలన మనకు ఆత్మస్థైర్యం, కుటుంబ క్షేమం, వృద్ధి, వ్యవహార దక్షత ఇవన్నీ కూడా మనకు కలుగుతాయి. కాబట్టి అతి పవిత్రమైనటువంటి కార్తీక మాస వ్రత పూజ విధానం పురాణాన్ని మనం చక్కగా తెలుసుకున్నాం. మీరు కూడా శ్రద్ధగా ఆ యొక్క పురాణాలన్నీ ప్రతిరోజు మీరు వింటూ ఉన్నారు. కాబట్టి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ విశేషమైనటువంటి కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరు కూడా మీ యొక్క భక్తికి మెచ్చి అనేక రకములైనటువంటి అష్టైశ్వర్యాలను మీకు కలుగజేయుగాక. శుభం భూయాత్.